హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ కానీ మనం మార్కెట్ కానీ చూసుకుంటే సో ప్రజెంట్ అయితే మార్కెట్ మనకి ఏంటంటే డౌన్ఫాల్ అయితే చూపిస్తుంది. సో అది ఏంటంటే మనం క్లియర్గా ఎండ్ వరకు అయితే చూద్దాం. సో చాలా న్యూసెస్ అయితే ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్లో అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే నేను ఎస్టర్డే ఒక వీడియో కూడా చేశాను. సో మీకు ఆ వీడియో చూస్తే దాంట్లో ఏంటంటే మన ఇక్కడ నుంచి ఏంటంటే బయింగ్ జోన్ అనేది అయితే ఒకటి ఏర్పడుతుంది అనేది అయితే నేను ఎస్టర్డే వీడియోలో అయితే చెప్పాను. సో ఈవినింగ్ చేసిన వీడియోలో సో వన్స్ అయితే వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకి డౌన్ఫాల్ వస్తుందంటే ఇక్కడ ఒక బయింగ్ జోన్ అనేది అయితే ఏర్పడుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా ఏంటంటే ఒక బిగ్ పంప్ అయితే ఉంది. సో ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక బయింగ్ జోన్ అయితే ఇక్కడ మనకి ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే బిట్ కాయిన్ అయితే దగ్గర మనకి చాలా డౌన్కి అయితే వస్తుంది. సో ఇంకా ఏంటంటే మనం ఇక్కడ లాస్ట్ సపోర్ట్ ఏంటంటే 36K అయితే పెట్టుకోవచ్చు. సో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ కాయిన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి బిట్ కాయిన్ అయితే ఖచ్చితంగా అప్పర్ ట్రెండ్ అయితే చూపిస్తుంది. సో బయింగ్ జోన్ అనేది అంటే అంత క్లియర్గా అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు కరెక్షన్ కోసం అయితే వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ ఈవెంట్స్ వల్ల మనకి ఈవినింగ్ ఒక ఫేక్ పంప్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి జరిగేదే ఇది. సో ఒకవేళ మనకు మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్స్ అయితే పెద్దవి అయితే ఫామ్ అవ్వచ్చు. సో అక్కడైతే బై చేయకుండా అయితే మీరు అయితే సరిపోతుంది. సో మళ్ళీ కొద్దిగా డౌన్కి వచ్చినాక సో ఇక్కడైతే మనం ఒక బయింగ్ జోన్ అయితే పెట్టుకోవచ్చు. సో మళ్ళీ కాయిన్స్ అన్నీ మనకి డిస్కౌంటెడ్ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి. సో వాటిలో మీరు మంచిగా గెయిన్ అయ్యే షార్ట్ టర్మ్ కోసం ఏమైనా ఎంచుకునే వాళ్ళైతే సో షార్ట్ టర్మ్ కోసం అయితే ఖచ్చితంగా అయితే ఎంచుకోండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే 39,314 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే నిలిచి అయితే ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కిందకు వచ్చే మన 28,000 అయితే మన 38,000 అయితే అక్కడ క్లియర్గా అయితే ఉంది. సో ఈ రెండు జోన్స్లో అయితే ఇప్పుడు ఏంటంటే మనకి బిట్ కాయిన్ అయితే దాదాపుగా అయితే మనకి ఇప్పుడు ట్రావెల్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి ఏంటంటే వస్తే ఒక పంప్ అయినా రావచ్చు. సో అది ఫేక్గా లేకపోతే రియల్ పంప్ అయితే చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ సిపిఐ అనేసి అయితే ఒకటైతే ఈరోజు దాన్ని ఇంక్రీజ్ చేస్తారు డిక్రీజ్ చేస్తారు అయితే చూడాలి. సో అది ప్రతిసారి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లో ఒక మంచి ఛాన్స్ అయితే ఉంటుంది, అంతే గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈసారి ఎలా జరుగుతుందని అయితే చూడాలి. ఎందుకంటే ఏప్రిల్ మంత్ అనేది ఏంటంటే ఒక రికవరీ స్టేజ్ కింద అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే మనం బీటీసీ ఉన్న రోజు నుంచి అయితే చూస్తున్నాం. సో ఇక్కడ ఒక రికవరీ అయ్యే ఛాన్స్ అయినా ఉంటుంది, లేకపోతే ఏంటంటే మనం చూడాల్సింది ఉంటుంది. సో ఈరోజు చూసుకుంటే ఏప్రిల్ 12th ఈరోజే మనకి 8:30 AM అయితే సిఐపి అంటే మనం యూఎస్ టైమ్స్లో అయితే చూసుకోవాలి. ఇక్కడ సిఐపి అయితే ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ చేస్తారు ఏం చేస్తారు అనేది అయితే చూడాలి. సో ఈరోజు చూడాల్సింది అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఫెడ్ బడ్జెట్ కూడా ఏంటంటే ఈరోజు జరుగుతుంది. సో ఇంకా మనకు క్లియరెన్స్ అయితే రావాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వార్ పరంగా ఏంటంటే మనకు వార్ల మొత్తంలో చాలా వరకు అయితే ఆ వార్ స్టాప్ అయ్యేంతవరకు అయితే మనకు కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. సో మనం అది చూస్తూ ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ ఏంటంటే క్రిప్టో మార్కెట్ ఒకటే డౌన్ అయితే కాలేదు. సో దాంతోపాటు ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయితే అయినాయి. సో అది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో చాలామంది అయితే కొత్తగా ఏంటంటే క్రిప్టో మార్కెట్లో వచ్చేసి ఒక నవంబర్ నుంచి కానీ డిసెంబర్ నుంచి వచ్చేందంటే వీళ్ళు ఇప్పుడు ఈ లోయర్ లెవెల్ సర్క్యూట్స్ చూస్తుంటే చాలా వరకు అయితే బాధపడుతున్నారు. సో కొద్దిగా వెయిట్ చేశారనుకోండి సో మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో క్రిప్టోలో ఇప్పుడు లాంగ్ టర్మ్ని మనం ఏంటంటే మైండ్లో పెట్టుకొని అయితే వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే వైట్ హౌస్ సేస్ ఇట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఇన్ఫ్లుయెన్స్ టు దిన్ ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ ఇన్ ఏ న్యూ రిపోర్ట్స్. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కొత్త రిపోర్ట్స్ అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఇంక్రీజ్ చేసే విధానంలో ఉన్నారు. సో అది కొద్దిగా ఇంక్రీజ్ అయింది అనుకోండి సో మార్కెట్లో కూడా మనం డౌన్ఫాల్ అనేది అయితే ఖచ్చితంగా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అదే మనం జాగ్రత్తగా అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ అయితే చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒక మంచి గ్రీన్ సర్క్యూట్ జోన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే రైట్ టైం కూడా మనం చూస్తున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మనకి శాంఘాలో తెలుసు చైనాలో మళ్ళీ ఏంటంటే కోవిడ్ అనేది కొద్దిగా మళ్ళీ విజృంభిస్తుంది. సో ఇక్కడ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆర్డర్ టు ఆల్ నాన్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ స్టాఫ్ ఇన్ శాంఘై టు లీవ్ యాజ్ కోవిడ్ సర్జన్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఇక్కడ లీవ్ అయితే చేయమంటున్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు తెలుసు వార్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చైనా అయితే రష్యాకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా కొన్ని కారణాలుగా ఏంటంటే వీళ్ళు ఇక్కడ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే వాళ్ళు నాన్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ స్టాఫ్ అంతా రిటర్న్ అయితే రామని అయితే చెప్తుంది. సో మొత్తం ఏంటంటే చైనాని అయితే లీవ్ అయితే చేయమని చెప్తుంది. సో కొన్ని కారణాలుగా అయితే ఇది కూడా ఏంటంటే ఒక నెగిటివ్ న్యూస్ అయితే మార్కెట్లో అయితే ప్రజెంట్ అయితే ఉంది. సో దీనివల్ల కూడా ఏంటంటే కొద్దిగా ఏంటంటే మార్కెట్స్ అయితే ఇక్కడ డౌన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ మనం డౌన్ఫాల్ అయితే చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఒక 2 బిగ్గెస్ట్ కంట్రీస్ మధ్య అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటి డీలింగ్ అయితే జరుగుతుంది కాబట్టి సో కొద్దిగా వ్యాపార పరంగా ఏంటంటే కొద్దిగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయితే ఏంటి. సో అది 2-3 days అయితే మనకి ఏంటంటే ఈ డౌన్ఫాల్ అయితే మనం ఖచ్చితంగా అయితే చూడొచ్చు. సో మిగతా మార్కెట్స్ కానీ చూసుకున్నా సరే ఇక్కడ మనకు యూఎస్ మార్కెట్స్ కానీ యూకే మార్కెట్ కానీ సో ఇవి ఏంటంటే మొత్తం ఏంటంటే మనకి మార్నింగ్ నుంచి అయితే కొద్దిగా డౌన్ఫాల్ అయితే చూపిస్తున్నాయి. సో చాలామంది అయితే అంటే ఎక్కువ డౌన్ఫాల్ అయితే లేదు. సో మొన్న
తో పోల్చుకుంటే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా తక్కువ డౌన్ఫాల్ అయితే ఉంది. కానీ ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది అయితే చూడాలి. సో ఇక్కడ గ్రీన్ పాజిటివిటీని కూడా ఏంటంటే మనం చూస్తున్నాం మార్కెట్లో, అలాగే ఏంటంటే నెగిటివిటీని కూడా చూస్తున్నాం. సో కాన్స్టెంట్ మార్కెట్ వచ్చేంతవరకు ఏంటంటే మనం క్లియరెన్స్ అయితే వేయలేము. సో ఇక్కడ ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే క్రిప్టో గురించి అయితే బాగా తెలుస్తుంటుంది. సో కొత్తగా ఎవరైతే క్రిప్టో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, సో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళైతే దయచేసి లాంగ్ టర్మ్ అయితే చేయండి. సో లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, రిస్క్ ఉన్న అమౌంట్ అయితే మార్కెట్లోకి ఎప్పుడు తేకండి. అది స్టాక్ మార్కెట్ అయినా సరే, ఇది మనకి క్రిప్టో మార్కెట్ అయినా సరే, ఏదైనా సరే మనం ఏంటంటే రిస్క్ అమౌంట్ని మనం రిస్క్ చేయకూడదు. సో ఎందుకోసం అంటే అది మన ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అయితే పెట్టుకుంటాం. సో ఇక రిస్క్ అమౌంట్ మీరు పెట్టేసి వెయిట్ చేసుకుంటూ ఉంటే అది మన పని కాదు. సో రిస్క్ లేని అమౌంట్ అయితే దాదాపుగా అయితే తేండి మార్కెట్లోకి ఎప్పుడు తెచ్చినా సరే. సో ప్రెజెంట్గా చూసుకుంటే ఏంటంటే అన్ని మార్కెట్స్ ఈరోజు మన ఇండియన్ మార్కెట్ చూసుకున్న చాలా వరకు అయితే ఘోరంగా డౌన్ఫాల్ అయితే అయింది. కానీ కొన్ని షేర్స్ అయితే మన ఏంటంటే కొన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి, కొన్ని డిక్రీజ్ అవుతున్నాయి. సో బోత్ ద 50-50 ఛాన్సెస్తో ఏంటంటే మార్కెట్ అయితే వెళ్తుంది. సో అలాగే క్రిప్టో మార్కెట్ కూడా ఏంటంటే ఆ 50-50 ఛాన్సెస్తో ఏంటంటే ముందుకైతే నడుస్తుంది. సో వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోకుండా అంటే పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మోర్ నోటిఫికేషన్